హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను ఆలు పాలక్ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు తెలిసిందే కదా, పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఆలులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఒక కట్ట పాలకూర క్లీన్ చేసి విధంగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 3 పచ్చిమిరపకాయలు, 250 గ్రాముల ఆలు చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆలు బాయిల్ చేసుకోవడానికి సరిపడినంత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి. 80% కుక్ అయ్యాక వాటర్ వంచేసుకుందాం. మిగతా 20% మనం కర్రీ చేసినప్పుడు కుక్ అయిపోతుంది. అప్పుడు మనకి ఆలు పర్ఫెక్ట్గా 100% కుక్ అవుతుంది. ఒకసారి చూద్దాం, అయిపోయిందేమో. అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు చితక్కొట్టు వేసుకోవాలి. 3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం. ఈలోగా మీరు నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుందాం. ఆలు కదా, కారం కొంచెం తక్కువే వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. మనం వేసిన మసాలాలన్నీ ఆలుకి పట్టే వరకు కలుపుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం తగ్గించే వేసుకోండి. ఆల్రెడీ పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ తగ్గించి వేసుకోండి. ఇలాగా మొత్తం కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, వేసుకుందాం. ఒక్కసారి బాగా కలుపుకుందాం. పాలకూర ఆలు బాగా కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి స్టవ్. 5 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయిందండి. ఒక్కసారి చూద్దాము. అయిపోయినట్టే. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయింది. వేడి వేడి ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.